పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము కలుగును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీకు కలుగుతున్న సహాయము దేవుని నుండి అనుగ్రహించబడుతుందా, లేకుంటే అవినీతితో కూడిన సహాయం నువ్వు పొందుతున్నావు? మనమే ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే సహాయం కలగడమే కాదు, అది ఎలాంటిది, ఎటువంటి మార్గము గుండా మనకు వస్తుందో కూడా ఖచ్చితంగా మనం సరిచూసుకోవాలి. అది నీతితో కూడినదైతేనే నీకు దీవెన కలుగుతుంది. అవినీతి, అది దుర్నీతి నుండి కలిగేదైతే అది నీకేమాత్రం క్షేమాన్ని కలుగు చేయదు. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనులకు కలుగు బహుధన సమృద్ధి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని. అవును, కొంచెమున్నా ఎక్కువున్నా అది నీతితో కూడినదైతే, అది పరిశుద్ధ స్థలములో నుండి మనకు అనుగ్రహించబడుతుంటే, దేవుని వలన మనము పొందగలుగుతుంటే సంతోషం. అది దొంగదారి నుండి, అవినీతిగా, దుర్నీతి నుండి మనం పొందుకుంటే దాని వలన ఎలాంటి సమాధానము, సంతోషము, ఆరోగ్యము, క్షేమము చూడలేము. కనుక ఆయన పిల్లలను దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధ స్థలములో నుండి దీవించి ఆయన సహాయము పొందాలి అని ప్రార్థిస్తున్నాము. అట్టి ఆశతో దేవుని వైపు చూద్దాము. కొంచెం కాలం మనం శ్రమపడినా పర్వాలేదు, కొన్ని పరిస్థితుల్లో మనము ఇబ్బందులకు గురైనా పర్వాలేదు, కానీ అవినీతితో కూడిన సహాయం మనం పొందుకోకుండా ఉందుముగాక. నీతితో కూడినది కొంచెమైన అది బహు శ్రేష్టమైనది, అది బహు సమాధానకరమైనది. నీతితో కూడినది కొంచెమున్నా అది చాలా సంతృప్తిని కలిగిస్తుంది. అదే యెహోవా ఇచ్చు ఆశీర్వాదము. అట్టి దీవెన మనమందరము పొందుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రం. నిస్సహాయకులుగా ఉన్న మమ్మలను నీ సహాయమునిచ్చి పరిశుద్ధ స్థలము నుండి దీవించి నెమ్మదితోనూ కృపతోనూ ఆదరించి ధైర్యపరుస్తున్నందుకై, మీరు నడిపిస్తున్న మార్గములకై స్తోత్రము చెల్లిస్తున్నాం. భక్తిహీనులకు కలుగు బహుధన సమృద్ధి కంటే నీతితో కూడినది కొంచెమే శ్రేష్టమని మీ లేఖనం సెలవిస్తుండగా, అట్టి శ్రేష్టమైన దీవెనలు పొందుటకు మీ సహాయమును అనుగ్రహించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుని యొక్క సహాయమును పొందుకుందాము, దీవించబడదాం, అట్టి కృపలో వర్ధిల్లుదుముగాక. ఆమేన్.